కానీ ఆయన 2000 తర్వాత చివరి రోజుల్లో ఆ, అంటే ఈ సినిమాలకి గుడ్ బై చెప్పేసి ఆ, ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. అవునవును. నార్మల్ గా చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ గానీ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటారు అవునవును. ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా. అలాంటి శోభన్ బాబు గారు ఆయనే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. అవునవును. అలాగే కొద్ది రోజులు ఆయన చనిపోయి ఒక 6 years ఆ, ముందు వరకు కూడా ఆయన ఆ. ఇంట్లోనే ఉన్నారు. ఆ, కేవలం ఇంటి వారినే కలుస్తుండే, కుటుంబ సభ్యులని, అవును. బయటి వారికి కనిపించేవారు కాదు. ఉమ్. ఒక మానసిక వ్యాధితో బాధపడ్డాడు ఆయన అని చెప్పి అంటారు. అని అనుకుంటారండి, ఉమ్. మరి అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఆ క్లోజ్ ఏం లేదు, బాబు గారు ఇలా ఉన్నానని ఒకసారి పిలిచారు తప్ప మరి ఇంటికి వెళ్ళి మనం వారితో క్లోజ్ ఏం లేదు. వాళ్ళ కుటుంబ మానసికంగా- సభ్యులను ఎప్పుడు కలిసారు మీరు? ఆ, బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారు బర్త్డేకి వెళ్ళి కలిశారండి. ఓకే, వాళ్ళు తర్వాత పిలిపించారా మీరే వెళ్ళారా సర్ప్రైజ్ ఇద్దామని? లేదండి, హైదరాబాద్లో బాబు గారు ఫ్యాన్స్ అసోసియేషన్లో నెంబర్ అయినటువంటి ఒక జగదీష్ గారు, మురళీగౌడ్ గారు అన్న ఆయన నన్ను తీసుకెళ్లారండి. ఓకే. తీసుకెళ్లి బాబు గారు అబ్బాయికి పరిచయం చేశారు. ఉమ్. దాంతో ఆయన ఎంతో చాలా సంతోషించి అచ్చు నాన్నగారిలాగా ఉన్నారన్నారు. అంతే తప్ప అలాగే మళ్ళీ బాబు గారు అమ్మాయి గారు అబ్బాయి మ్యారేజ్ అవుతుంది, మనవడదే, శోభన్ బాబు గారు మనవడదే, విజయవాడలో మ్యారేజ్ అయితే నన్ను పిలిచారండి. వెళ్ళాను. విష్ణు గారు వాళ్ళ అల్లుడు గారు ఒక ఆయన, అబ్బాయి పెళ్లి మ్యారేజ్కి నన్ను పిలిస్తే నేను బాబు గారు గట్టప్ వేసుకెళ్ళాను. ఓకే. వెళ్తే అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. మళ్ళీ ఈ పెళ్లిలో శోభన్ బాబు గారిని మేము చూస్తున్నామని బంధువులు చుట్టాలు వాళ్ళు ఏమవుతాడో ఆ వరుసలతో, మా మామయ్యని చూసినట్టు, మా అన్నయ్య చూసిన, మన తమ్ముడు ఫోటోస్ దిగారు, చూసిన మళ్ళీ ఫోటోస్ దిగారు. ఫోటోలు 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫోటోలు దిగుతూనే ఉన్నారండి. అలా ఆశ్చర్యం అండి, చాలా విచిత్రం. అయితే అక్కడ మద్రాసు నుంచి వచ్చిన ఆవిడ అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ చేస్తుంది, ఆవిడ కూడా వచ్చి ముందు నేను ఆవిడ ఫోటో దిగింది, టైలర్ గారు. ఇలా మొత్తం మద్రాసు నుంచి చాలా మంది వచ్చారండి, అందరు కూడా ఫోటోలు దిగారు. ఓకే. ఫోటో చేసి మళ్ళీ మాకు ఈ పెళ్లిలో శోభన్ బాబు గారు లేరు అనే లోటు మళ్ళీ మీరు లేకుండా చేశారు అని అన్నారు. విష్ణు గారు వాళ్ళ అల్లుడు గారు కూడా, ఏమండి మీరు పెళ్ళికొడుకు కూడానే ఉండండి, మాతోనే ఉండండి అని ఆ పెళ్లి పందిట్లోకి, మండపంలోకి బృందం అంతా వెళ్తాం కదా, మేళతాళాలతో పెద్దలతో వెళ్తాం కదా, అప్పుడు పెళ్ళికొడుకు గారు, తండ్రి, నేను, తల్లి, మేము నలుగురు కలిసి వెళ్ళాము, కూడానే ఉండమన్నారు ఆయన. చాలా సంతోషించారండి వారి ఫ్యామిలీ అంతా. మళ్ళీ అంటే డూప్స్ ఉంటారు కానండి, ఇంత ఇలా రియల్ గా ఉండరు. మీరు కూడా ఆయనలాగే చాలా రిజర్వ్డ్ గా ఉన్నారు, ఇంత చాలా క్రమశిక్షణగా ఉన్నారు చూస్తున్నారు. అవునండి. అయితే ఇది ఉంటారు కానీ ఇలాగ వేరే వాళ్ళు ఇలా ఎవరు ఉండరండి, మీరు వచ్చి మళ్ళీ ఆయన వచ్చినట్టే ఉందని ఎంతో ఆనందపడ్డారండి. ఓకే. అక్షంతలు కూడా ఏమన్నారు నన్ను, అక్షంతలు వేసాను, ఫోటో తీసుకున్నారు, వీడియో కూడా తీశారు, చాలా సంతోషం. సార్, మీరు శోభన్ బాబు గారి విషయం బాగా మాట్లాడుతున్నారు. మీరు అలా చూస్తుంటే కూడా శోభన్ బాబు గారు నిజంగా నేను చూస్తున్నానా లుక్ అనిపిస్తుంది. అంటే రియల్ గా మీరు వచ్చినోడు నాకు అంత అనిపించలేదు, కానీ గెటప్ లో చూస్తే నిజంగా అసలు ఒక పెద్ద హీరోని నిజంగా చూస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఎంతమంది చెప్పినారు మీకు? చాలా మంది శోభన్ బాబు గారు గెటప్ వేసేస్తే ఏంటయ్యా నువ్వు శోభన్ బాబు గారు ఏంటి అని అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించలేదు. అచ్చు ఆయనలాగా ఉన్నావని చెప్పి అందరూ నాతో ఫోటోలు దిగిన వారు చాలా మంది ఉన్నారు. అది నా అదృష్టం. అయితే శోభన్ బాబు గారు నేను కలిసానండి, శోభన్ బాబు గారిని కలవడం మంచి అదృష్టం. అందుకని ఇప్పుడు ఏంటంటే ఏదో రాముడు కాలి తగిలి రాయి అహల్య అయినట్టు ఆ శోభన్ బాబు గారి యొక్క చెయ్యి తగిలి నాకు బాబు గారి రూపం మరింత పెరిగింది. మరి నేను చాలా అదృష్టవంతుడు. సార్, మీరు పద్యాలు భగవద్గీత గురించి కూడా బాగా చెప్తున్నారు, చూసాను ఒక వీడియో మీద. అవును, నిజంగా మనిషి ఇంత పరిపూర్ణంగా ఉంటారా? నిజంగా ఒక నటుడు, ఆర్టిస్ట్ క్రమశిక్షణతో ఉండి నిజంగా ఇవన్నీ కూడా త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగంగా జరిగిన రామాయణ, మహాభారతం చాలా మంది పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. దాని గురించి తెలుసుకున్న వారు, తెలిసిన వారే అవి పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా భగవద్గీత స్లోగన్ చెప్పండి అసలు. మీరు చెప్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఈ భగవద్గీత ఇటువంటి మన ఆధ్యాత్మికం గురించి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పారండి. ఇప్పుడు కూడా నేను ప్రతి టెంపుల్కి మార్నింగ్ వెళ్ళందే నేను ఎక్కడ ఉండను, నేను ప్రతినిత్యం ప్రతి టెంపుల్కి వెళ్తాను. అది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆ భగవంతుడు మా నాన్నగారినటువంటి మంచి పని. అయితే ఏమైందంటే రాను రాను నేను భగవద్గీత నేర్చుకున్నాను. అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క భగవద్గీత, మా గురువర్యులు శ్రీ డి నర్సన్ పంతులు గారు, తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, ఆయన నాకు భగవద్గీత నేర్పారు. దానితో ఆయన హార్మోని వాయిస్తుంటే నేను పద్యాలు పాడుతుంటాను.
అది కొన్ని వేల ప్రోగ్రామ్స్ అక్కడ ఆంధ్రాలో ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆలయాల దగ్గర మా ప్రోగ్రాం తప్పకుండా ఉండేది. అలాగే ఎంఎస్ రామారావు గారు ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ కూడా చెప్తానండి. అది దాని గురువర్యులు ఏంటంటే అలంక శంకరం గారు అని ఆయన హార్మోనిస్ట్ వాయించేవారు, సంగీతం మాస్టర్. ఈ రెండు కూడా ఆ గురువుల దగ్గర నేర్చుకున్న విద్యది. అయితే నేను పౌరాణికుల్లో కృష్ణుడివి కర్ణుడు ఇటువంటి నాటకాలు వేసాను, ఇవి కూడా చేశాను. అదృష్టం ఏంటంటే ఆధ్యాత్మికం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణలో ఉండాలి. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఏదో అన్నట్టు ఉండకుండా, మరి శోభన్ బాబు గారు పేరు పెట్టుకున్నామంటే ఉందాతనంగా ఉండాలి, చెడ్డోడు అని అనిపించుకోకూడదు, దుర అలవాట్లు ఏమి ఉండకూడదు. మరి ఆయన ఫాలో అవుతున్నామంటే ఆయన పేరుతో నన్ను ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి శోభన్ బాబు ఎక్కడున్నామంటారు తప్ప వెంకటేశ్వరరావు ఎక్కడున్నావని అనరండి. ఓకే. ఎక్కడైనా సరే ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు ఫోన్ వస్తే శోభన్ బాబు ఎక్కడున్నామని అంటారు. అంటే ఆ భగవంతుడు కళాం తల్లి పెట్టిన పేరుని, ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆ పేరుని మనం నిలబెట్టాలి. అందుకని నేను చాలా అందరితో కూడా మంచిగా ఉంటానండి. ఆయన కుటుంబ సభ్యులను కలిసినారు కదా, అవునండి. ఎందుకు ఆయన సినీ వారసుడిని దింపలేదు సినిమా ఇండస్ట్రీలోకి? వారసులు అంటే అండి ప్రస్తుతానికి ఆయనకి 3 అమ్మాయిలండి, ఒక బాబు. అయితే మరి ఆయన ఇన్సతో సినిమా ఇండస్ట్రీలో మరి వారిని ఎవరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా వారసత్వం ఉండాలి అని అనుకుంటారు. మరి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారంటే ఇవాళ మహేష్ బాబు గారు మన అందరికీ తెలుసు, స్టార్ ఆయన. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా, మరి చిరంజీవి గారు ఉన్నారంటే రామ్ చరణ్ గారు ఇవాళ హీరో. ఒక్కరు అనుకుంటారు వారసత్వంగా ప్రతి వాళ్ళు ఉండాలని. ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే బాలకృష్ణ గారు. అయితే మరి ఎందుకో శోభన్ బాబు గారు మరి వాళ్ళ అబ్బాయి గారిని ఫీల్డ్లోకి రావడానికి మరి ఆయన ఎందుకు సహకరించలేదో అది మనకు తెలియదు. ఓకే. సో మీరు ఈ గెటప్ వేసుకున్నారు కదా, ఈ గెటప్ వేసుకోవడము ఎంతసేపు పడుతుంది? ఈ గెటప్ ఎంత ఖర్చు అవుతుంది? అయితే అండి ఇది మామూలుగా మేకప్ మెన్లు ప్రతి ఒక్కో దానికి ప్రత్యేకత ఉంటదండి. హీరో వేసుకుంది వేరు సార్, మీరు వేసుకుంటున్నారు, మీరు కూడా ఆర్టిస్ట్ గా సినిమాలు చేసినారు. అవును. సరైన గుర్తింపు, బ్రేక్ రాలేదు. ఈ గెటప్ కాకుండా నార్మల్ మీ ఫేస్ కి బ్రేక్ రాలేదు. అవును. ఇలాంటి గెటప్లు వేసుకొని మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు, బయట కూడా వెళ్తుంటారు. ఒక హీరో గెటప్ వేసుకుంది వేరు, మీరు వేసుకుంది వేరు. ఖర్చు ఎంత అవుతుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పండి. ఖర్చు ఇప్పుడు లేదంటే విగ్గు ప్రత్యేకంగా 30,000 అన్నారండి. విగ్గు రెంట్ తెచ్చుకుంటాం. ఇలాగే ఈ మొత్తం మేకప్ ఒక లేదంటే 5,000 అవుతుందండి మొత్తం అలా సెట్ అలా చేయాలి. 1 అవర్ పడుతుందా? మేకప్ వేసుకోవడానికి 1 అవర్ పడుతుంది. ఓకే.